అందరికీ నమస్తే అండి. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి. అతనికి సంబంధించి కొత్త విషయాలు బయటకు వచ్చే కొద్దీ ఇప్పుడు అతనికి మద్దతు ఇస్తున్న వారికి ఒక సూచన చేయాలనిపించింది ఖచ్చితంగా. ఎందుకంటే రావణ్ ఒక తీవ్రమైన కమ్యూనిజం భావజాలంతో వీడియోలు చేసేవాడు. సాధారణంగా కమ్యూనిజం భావజాలం అంటే మంచిదే. అవినీతికి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతూ కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఒక లౌకికవాదాన్ని వినిపిస్తూ ప్రజాశ్రేయస్సు కోరేది కమ్యూనిజం. అది దాని మూలాలు చాలా బలంగా ఉంటాయి, దాని లక్ష్యాలు చాలా గొప్పగా ఉంటాయి. సో అందుకని కమ్యూనిజం భావజాలం ఉన్న వాళ్ళని మనం గౌరవించి తీరాలి. అయితే రావణ్ ఈ కమ్యూనిజం భావజాలం ముసుగులో ఒక నాస్తికుడిగా తనను తాను ఒక హేతువాదిగా కంటెంట్ చేస్తూ ఇప్పుడు పోలీసులు అతనిలో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. అతనిలో కొత్త కోణాన్ని పోలీసులు బయట పెట్టేశారు. ఆధారాలతో సహా పోలీసులు కనిపెట్టేశారు. రాక్షస కోణం చాలా దారుణమైనది. రావణ్కు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క కమ్యూనిస్టు భావజాలం ఉన్న కమ్యూనిస్టులు అందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న ఈరోజు బయటకు వస్తున్న అంశాలు, అతని ఫోన్లో కొన్ని అశ్లీల వీడియోలు, అతను కొంతమంది అమ్మాయిలతో, యువతులతో, మహిళలతో స్పెండ్ చేసి ఆ వీడియోలు తను రికార్డ్ చేసి వారికే పంపించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు అని పోలీసులు దాదాపుగా నిర్ధారించారు. నిన్న ఈరోజు దాదాపుగా అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో ఇదే వార్తలు వస్తున్నాయి. అంటే ఎంత పక్కా సమాచారం లేకపోతే అన్ని మీడియాలు వేస్తాయి? ఆల్మోస్ట్ అన్ని చోట్ల వస్తుంది. అండ్ పోలీసులు కూడా ప్రాథమికంగా ధృవీకరించారు. అందుకని రావణ్ మీద ఇప్పుడు వరకు నమోదు చేసిన ఈ దేశద్రోహం కేసు లేదంటే ఓపా కేసు ఇవే కాకుండా ఆ బాధిత యువతులు వయస్సును బట్టి అవసరమైతే పోక్సో కేసు కూడా పెడతారేమో. వయస్సును బట్టి అంటే వాళ్ళు బాధితులు ఎవరైనా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు చేయకపోతే ఏం చేయలేరు. అండ్ ఆ మహిళలు ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఈ బ్లాక్మెయిలింగ్ 420 ఈ కేసులు కూడా యాడ్ చేస్తారు. అంటే కొత్తగా ఇంకా అదనపు సెక్షన్లు యాడ్ అవుతాయి. సరే, ఇప్పటి వరకు అతను ప్రశ్నిస్తేనే అరెస్ట్ చేస్తారా అని చెప్పి కొంతమంది అన్నారు. ఇంకొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాష కదా అతను మాట్లాడాడు, అయినా ఆ మాత్రం దానికే దేశద్రోహం కేసు పెట్టేస్తారని కొంతమంది అన్నారు. నిజానికి అతను ప్రశ్నిస్తున్నందుకు అరెస్ట్ చేయాల. ప్రశ్నిస్తే ఎవరు అరెస్ట్ చేయరు. అతను ప్రశ్నించలా, టార్గెట్ చేశాడు, పర్సనల్గా టార్గెట్ చేశాడు, మతాల మధ్య చిచ్చు పెట్టాడు, హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని, హిందూ దేవులను అవమానించాడు కాబట్టి అరెస్ట్ చేశారు. అండ్ అతను పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాషలోనే మాట్లాడడం అతనికేం సంబంధం? పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు తిట్టారు, పోసాని కృష్ణమురళి గారు తిట్టారు, పేరు నాని గారు తిట్టారు, వైసీపీ నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఆ భాషలో సమాధానం చెప్పారు. సో వైసీపీ వాళ్ళు చెప్పిన భాషలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళు పార్టీలో ఉన్నారు, చూసుకుంటారు. ఈయనకేం సంబంధం? పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాషలో మాట్లాడతానన్నప్పుడు పోసాని కృష్ణమురళి మాట్లాడిన భాషలో ఆయనకు మాట్లాడండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన భాషలో ఆయనకు మాట్లాడండి, శ్రీరెడ్డి మాట్లాడిన భాషలో శ్రీరెడ్డికి మాట్లాడండి. కాదు కదా. సో పొలిటికల్గా పొలిటీషియన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ బాధ వాళ్ళది. సో ఆయన ఒక పార్టీ అధినేతగా తన మీద వ్యక్తిగత విమర్శలు వస్తున్నప్పుడు ఆయన అలా రెస్పాండ్ అయ్యాడు అగ్రెసివ్గా. సో దానికి ఈయన ఆ భాషలో సమాధానం. సో ఇక్కడ సమర్థించుకోవడానికి కూడా ఒక పద్ధం ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాషలో నేను మాట్లాడతాను. సో వైసీపీ వాళ్ళు తిట్టారు కాబట్టి ఆయన తిరిగి అన్నాడు చెప్తూ కొడతానని, దానికి ఈయనకేం సంబంధం? అలాగే ప్రశ్నించడం కాదు. అలా సరే, ఆయనకు మద్దతు ఇస్తున్న వాళ్ళు ఈ రెండు అంశాలు పెట్టి సమర్థించుకుంటున్నారు. సరే, ఇప్పుడు సమర్థించుకోండి. అతని ఫోన్లో ఈ అశ్లీల వీడియోలు ఉన్నాయిగా, ఇప్పుడు సమర్థించండి. అతను కొంతమందిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి డబ్బులు తీసుకుంటున్నాడంటగా, ఇవి సమర్థించండి. సో ఇప్పుడు అతన్ని సమర్థించిన వాళ్ళు పెద్ద వాళ్ళే. సిపిఐ నారాయణ గారు అండ్ అతని అరెస్టును తప్పుపట్టిన వాళ్ళు ఏబి వెంకటేశ్వరరావు గారు అండ్ చాలామంది ఉన్నారు. కమ్యూనిజం మానవ హక్కుల సంఘాలలో ఉన్నారు, అండ్ కమ్యూనిజం పార్టీలు ఉన్నారు, ఇతర పార్టీలు, చిన్న పార్టీలు చాలామంది వచ్చారు. సోకాల్డ్ జడా శ్రవణ్ కుమార్ గారు కానీ, లేదా ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ, లేదా సిపిఐ నారాయణ గారు కానీ, లేదా సిపిఎం పార్టీ వాళ్ళు కానీ, లేదా తులసి చందు కానీ, లేదా ప్రకాష్ రాజ్ కానీ, లేదా ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ, ఎవరైనా సరే ఇప్పుడు సమర్థించండి.
అది కూడా ప్రశ్నించడంలో భాగమే. వీడియోలు తీయడం కూడా, వీడియోలు తీసి వాళ్ళకి పెట్టి బెదిరించడం కూడా ప్రశ్నించడంలో భాగమే అని కవర్ చేస్తారా ఇప్పుడు కూడా? లేదా అది కూడా ఆయన వృత్తి ప్రవృత్తి అని కవర్ చేస్తారా? దానికి కూడా కక్ష సాధింపు అంటారా? కాదు కదా. యాక్చువల్లీ పోలీసులు అతను ఒక కారణంతో అరెస్ట్ చేశారు, అతను ఇంకో తప్పుకు దొరికాడు. సో ఇప్పుడు కేసు టైట్ అవుతుంది. అయితే నేను ఒకటి మాత్రం చెప్తున్నా, నిజంగా ఇదంతా కూడా మీడియాలోనే వస్తుంది. పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఎస్, రావణ్ ఇలాంటోడే, రావణ్ ఇలా చేశాడు, రావణ్ ఫోన్లో ఇవన్నీ ఉన్నాయని పోలీసులు అయితే ఇంకా అధికారికంగా ధృవీకరించాల. కానీ అన్ని మీడియాల్లో వస్తోంది అంటే, ఇంక్లూడింగ్ వైసీపీ అనుకూల మీడియాల్లో కూడా వస్తోంది అంటే దాదాపుగా 99% వాస్తవం అయ్యే ఉంటుంది. సో ఇంత కళ్ళెదురుగా కనిపించిన తర్వాత అతని ఫోన్లో ఇంత దారుణాలు జరిగాయి, ఇంత దారుణం చేశాడని ఏ మొహంతో సమర్థిస్తారు? అరెస్ట్ చేసిన తొలి 4 రోజులు పవన్ కళ్యాణ్ గారు 4 వీడియోలు ప్రకాష్ రాజ్ గారు 4 వీడియోలు రిలీజ్ చేశారుగా. రావణ్ని అరెస్ట్ చేసిన తొలి 4 రోజులు ఇప్పుడు రిలీజ్ చేయండి వీడియోలు. అతని ఫోన్లో ఉంది ప్రైవేట్ వీడియోలు, ఉంటాయి, తప్పేంటి? అది మనిషి లక్షణం అంటారా? అలాగే కవర్ చేస్తారా ఇది కూడా ప్రకాష్ రాజ్ గారు? సో అతను భావజాలం పక్కన పెడితే, అతని మూర్ఖత్వం, అతని నోటిదోల ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చాయి. దానికి తోడు ఇప్పుడు వ్యక్తిత్వంగా కూడా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిగా కూడా అతను సరైన వ్యక్తి కాదు అని ఇప్పుడు నిరూపితం అవుతోంది. సో ఇది అంత ఆషామాషి కేసు అయితే కాదు. ఈ కేసు విషయంలో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు 1కి 2 సార్లు ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే నేను ఫస్ట్ వీడియో ఒకటి చేశాను రావణ్ని అరెస్ట్ చేసినప్పుడు. తప్పు కదా, యూట్యూబ్లో వీడియోలు చేసే వ్యక్తిని ఎందుకు అలా నాన్ స్టాప్గా స్టేషన్లన్నీ తిప్పుతున్నారని నేను అరెస్ట్ని తప్పు పెట్టాను. ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు కాదు, ఆ తర్వాత అతన్ని పిఠాపురం నుంచి కాకినాడ నుంచి బందరు నుంచి పాయకరావుపేట ఇలా తిప్పుతున్నప్పుడు ఇది కక్ష సాధింపు, ఇది ప్రభుత్వ కక్ష సాధింపు, ఇది కరెక్ట్ కాదు అని నేను చెప్పాను. కానీ ఆ తర్వాత అతని మీద ఓపా చట్టం మీద కేసు నమోదు చేసినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను. ఒకసారి మీరు వినండి ఏం చెప్పాననేది, మీరు కూడా వింటే బాగుంటుంది. సో నేను జూలై 5వ తేదీ అంటే ఓపా చట్టం కింద కేసు నమోదు చేసిన రోజే ఒక వీడియో చేశాను, 1,00,000 పైగా వ్యూస్ వచ్చాయి. అందులో నేను చాలా క్లియర్గా చెప్పాను, పోలీసులు ఈ ఓపా చట్టం కింద కేసు నమోదు చేయడానికి రీజన్ ఏంటి అనేది చెప్పాను. ఒకసారి వినండి. రిమాండ్ అయితే ఇస్తుంది ఫస్ట్, ఈ సెక్షన్లో చూసిన వెంటనే ఆ రిమాండ్ ఇవ్వడం పోలీసులకు కావాలి. రిమాండ్ ఇచ్చిన తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకొని అతని వెనక ఎవరున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు, అతనికి ఫండింగ్ ఏంటి, అతని బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు ఏంటి, అతని సెల్ ఫోన్ హిస్టరీ ఏంటి, కాల్ రికార్డ్స్ ఏంటి. సో ఆ రోజే చాలా క్లియర్గా నేనేం చెప్పానంటే, ఇతన్ని కస్టడీలోకి తీసుకోవడం పోలీసులు ఫస్ట్ టార్గెట్. ఇతనికి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాలి, ఇతనికి రిమాండ్ విధించాలంటే ఏ కేసులు పెట్టాలో చూసి అతను మాట్లాడే వీడియోలన్నీ కట్ చేసుకొని దాని నుంచి ఇది పెట్టారనమాట. మేబీ ఇది కోర్టులో ప్రూవ్ అవుద్దో లేదో తర్వాత విషయం, కానీ పోలీసులు పెట్టడానికి కారణం అది. అంటే ఇతని మీద కక్ష సాధింపు జరుగుతోంది, ఇతన్ని పోలీసులు రిమాండ్ పెట్టడానికి కఠినమైన సెక్షన్లు పెట్టారు, ఇది కోర్టులో నిరూపించడం కష్టమే నేను కూడా చెప్పాను. అంటే ఒక రకంగా రావణ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇటువంటి సీరియస్ సెక్షన్లు పెట్టిన తర్వాత నేను కూడా ఎంతో కొంత అరే పాపం ఇబ్బంది పెడుతున్నారేమో, ఇతని మీద కక్ష సాధింపు చేస్తున్నారేమో అని అనుకున్నా. కానీ రాను అతని రిపోర్ట్స్ బయటకు వచ్చిన తర్వాత, ఈ డేటా అండ్ అతని నెట్వర్క్ బయటకు వచ్చిన తర్వాత అన్నిటికీ మించి ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ రియాక్ట్ అవుతున్నాడు. అంటే వీళ్ళందరూ ఒక గూడు పుఠాని, వీళ్ళందరూ కలిపి ఒక నెట్వర్క్గా ఏర్పడి చేశారు కాబట్టి తప్పులేదు అని అనిపించింది అనమాట నాకు. ఇప్పుడు పూర్తిగా అతని ఫోన్లో ఇటువంటి వీడియోలు ఉన్నాయి, మహిళలను అమ్మాయిలను ఇలా చేశాడని తెలిసాక పూర్తిగా ఉన్న పాజిటివ్ కన్సర్న్ కాస్త పోయింది. ఆ సింపతి ఏదో సాటి యూట్యూబర్ కదా, ఏదో చేస్తున్నాడు కదా అనుకునే 1% కూడా పోయిందనమాట.